బయట ఫాస్టింగ్, లోపల హీలింగ్ జరుగుతుంటుంది. రంజాన్ ఫాస్టింగ్కి సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి కొన్ని బెనిఫిట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. హలో హాయ్, నేను మీ డాక్టర్ రెహమాన్ సార్, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ ఫ్రమ్ కర్నూల్. ఫాస్టింగ్ టైంలో మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. బాడీ ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేస్తుంది. ఇది మెటబాలిక్ రీసెట్ లాగా పనిచేస్తుంది. మెంటల్గా చూస్తే ఫాస్టింగ్ సెల్ఫ్ కంట్రోల్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన బ్రెయిన్లో డోపమిన్ రెగ్యులేషన్ బెటర్ అవుతుంది. అంటే ఇంపల్సివ్ బిహేవియర్, ఓవర్ ఈటింగ్, ఓవర్ రియాక్టింగ్ తగ్గుతాయి. మన చాలా మంది ముస్లిం సోదరుల్లో రంజాన్ మాసం వచ్చిందంటే వాళ్ళు గుట్కలు తినడం కానీ, మందు తాగడం కానీ, సిగరెట్లు కానీ వాళ్ళు ఈజీగా మానేసుకుంటారు. కొన్ని స్టడీస్ ప్రకారం కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్ట్రెస్ రెసిస్టెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే రంజాన్లో కోపాన్ని కంట్రోల్ చేయడం, పేషెన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇది మన బ్రెయిన్ లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది మన డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ కంట్రోల్ కి రెస్పాన్సిబుల్ అయిన ఇంపార్టెంట్ పార్ట్. ప్రేయర్, దువా, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే కార్టిసల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రంజాన్ అంటే ఆకలి కాదు, మైండ్ డిసిప్లిన్ అండ్ ఎమోషనల్ ప్రాసెస్.